నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాల నిరోధంపై ఆర్మూర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5K రన్. ముక్కాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు. ఆర్మూర్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆలూరు మండలంలో సీజనల్ వ్యాధులపై తహసీల్దార్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరియు ఎంపీడీఓల సమావేశం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై 2K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు, యువకులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎంఏ వివేకానంద రెడ్డి, ఎస్ఐలు, ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. ఈ డ్రగ్స్ బారిన పడితే తన భవిష్యత్తుని కోల్పోయి మన సమాజంకు చెడు చేసిన వాళ్ళైతే ఈరోజు చూస్తున్నటువంటి నేరాలు, చాలా నేరాలు డ్రగ్స్ పడినటువంటి వ్యక్తులు వారి విచక్షణ కోల్పోయి మెదడుపై లేకపోతే బ్రెయిన్పై వాళ్ళకు ఆలోచన శక్తిని కోల్పోయి వివిధ నేరాలకు పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళే ఎక్కువ ఈ నేరాల్లో చేస్తున్నారు. మరి మన అందరి బాధ్యత ఏంటంటే అటువంటి వారిని గుర్తించి వాళ్ళకు డీ అడిక్షన్ సెంటర్స్ తరలించడము, మరియు ఏదైనా ఇటువంటి మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేసినట్టు కానీ లేకపోతే పెడ్లర్స్ అంటారు, వాళ్ళు అమ్మడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మేము ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వాళ్ళ పోలీసు వారికి సమాచారం ఇచ్చి మనం కాపాడుకోవాలి మన సమాజాన్ని. మన పిల్లలు ఎటువైపు వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారా, వాళ్ళ క్రమశిక్షణలో కానీ లేకపోతే వాళ్ళ విధానంలో కానీ, వాళ్ళు ఉండే విధానంలో వాళ్ళు రోజు తన తల్లిదండ్రులతో, కుటుంబంతో మెదిలే క్రమాన్ని గమనించి వాళ్ళు ఏదైనా అనూహ్యమైన మార్పులు వస్తుంటే. ఆర్మూర్ పట్టణంలోని 17వ వార్డులో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 17వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం, ఘన వ్యర్థాల నిర్వహణపై కాలనీవాసులకు మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు ప్లాస్టిక్ను ఆర్మూర్ ప్రాంతంలో పూర్తిగా బ్యాన్ చేయడం జరిగిందని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్ దినేష్, చక్రధర్, సిబ్బంది బాజన్న, శంకర్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డిచే కృత్రిమ మేధస్సు ద్వారా విద్యాబోధన తరగతుల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణారెడ్డి 10వ తరగతి విద్యార్థులతో విద్యా ప్రాముఖ్యత గురించి ముచ్చటించారు. సాంకేతిక లాభాలను గొప్పగా ఉపయోగించుకొని రానున్న బోర్డు పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉద్బోధించారు. అనంతరం శ్రీ భాషిత ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందని, ఈ వృత్తిలో బాగా రాణించి ఒక ఉత్తమ సమాజాన్ని స్థాపించాలని, దానికి మనం ఎప్పుడూ కాలానుగుణంగా శిక్షణ, మెలకువలు నేర్చుకోవాలని, లేనిచో మనం సమాజంలో వెనుకబడతామని, చివరకు గుర్తింపు లేకుండా మరుగున పడతామని తెలిపారు. శ్రీ భాషిత పాఠశాలలో భవిష్యత్తులో అవసరమయ్యే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులు విద్యార్థులకు ఇవ్వడం గొప్ప విషయమని, ఇటువంటి పాఠశాలల వల్ల విద్యార్థులకే కాకుండా టీచర్స్లో కూడా విద్యాబోధన మరియు అభ్యాసన చాలా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంత మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను విద్యార్థులకు అందిస్తున్న శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. అంటే ఇప్పుడు స్కూళ్ళలో కూడా టెక్నాలజీ చెప్తున్నారు అని వింటుంటాం, చూస్తుంటాం, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా నేను వచ్చి అలా ల్యాబ్ అది స్టార్ట్ చేయడము, తర్వాత ఈ యొక్క ఏఐ టూల్స్ను, టెక్నాలజీస్ను ఎలా స్టూడెంట్స్కు మనం ఇంటరాక్ట్ చేస్తాం అనేది ఇంతకుముందే మేము చూసాము. సో అదే కాకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము, తర్వాత ఫ్యాకల్టీతో. ఉద్దేశం ఏంటంటే అప్డేట్ చేయాలి. ఈరోజు ఏంటంటే స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సో మనం అప్డేట్ కావాలనేది వాళ్ళకి మెసేజ్ ఇచ్చి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం.
సుందర్ గారు కూడా నిజంగా కూడా ఈ స్కూల్ చూసినాక మరి చక్కగా ఇవాళ మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ అనేది ఎవరికైనా ఏ సంస్థకైనా వర్తించదు. విద్యా సంస్థలే కావచ్చు, ఇండివిజువల్లే కావచ్చు, కంట్రీస్ కావచ్చు, ఎక్కడైనా టుడే ఏంటంటే సో పోటీలో నిలదొక్కుకోవాలంటే మనం ఏంటంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలా. సో ఈరోజు నేను ఇక్కడ ఈ సిలబస్ కానీ ఈ యొక్క అప్డేటు తర్వాత ఈ యొక్క టెక్నాలజీ టీచింగ్ అనేది చాలా చక్కగా కొంత ఇన్స్పెక్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడైన ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మా పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మమేకమై అంతేకాకుండా ఉపాధ్యాయులకు అవసరమైన మెలకువలను వివరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆయనకు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు త్రిభాషిత పాఠశాలకు విచ్చేసి ఈ రోజు స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విద్యా సంవత్సరం ఏదైతే ప్రారంభించబోతున్నాం ఆయన చేతుల మీదుగా ఇవాళ AI ప్లాట్ఫామ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. విద్యార్థులతో 10వ తరగతి విద్యార్థులకు కూడా ముచ్చటించాడు. దేశ జనాభా గురించి మొత్తం చరిత్ర గురించి పిల్లలు ఎట్లా చేస్తే బాగుంటది, ఎలా చదివితే బాగవుతుంది, ఇవాళ పిల్లలు AI ద్వారా ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలనేది పిల్లలతో ముచ్చటించి ఆ తర్వాత శ్రీభాషిత పాఠశాల ఉపాధ్యాయులతో కూడా చాలా విషయాలు చర్చించారు. దాంట్లో బాలకృష్ణారెడ్డి గారి మాటల్లోనే విందాం మిగతాదంతా. ఆయన రావడానికి మా శ్రీభాషిత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులను నిర్వహించామని పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా సంవత్సరం విద్యార్థులకు ఏ విధంగా విద్యను అభ్యసించాలో అలాగే వాటి మెలకువలను ఉపాధ్యాయులకు నేర్పించడం జరిగిందని అన్నారు. అలాగే టీచింగ్ మెథడ్స్, ప్రాజెక్ట్ వర్క్స్, స్పీకింగ్ స్కిల్స్పై వారికి అవగాహన కల్పిస్తూ మంచి నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పించాలని సూచించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఒలింపియడ్ స్కూల్ అకాడమిక్ ఇన్ఛార్జ్ నౌషిక్ తదితరులు ఉన్నారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆలూరు తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ గంగాధర్లు సూచించారు. ఆలూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ గంగాధర్లు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి అధికారుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా ప్రతి గ్రామాన పాటించాలని అన్నారు. మంచినీటి ట్యాంకులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో నీటి సరఫరా విషయంలో గ్రామీణ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరాను తనిఖీ చేయాలని అన్నారు. దోమల నివారణ కోసం పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు బ్లెస్సీ, సంతోష్, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎంఎల్ మార్కిస్ట్ ఆర్మూర్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు దుర్గం వెంకటకృష్ణ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి దేవరం, టీయూసీఏ జిల్లా అధ్యక్షులు ముత్తెన్న, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ విప్లవ ఉద్యమానికి వన్నె తెచ్చిన నాయకుడు దుర్గంపూడి వెంకటకృష్ణ మరణం ఎంతో తీరని లోటని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చిన్నతనంలోనే వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉద్యమం వైపు ఆకర్షితులై ప్రభుత్వాధికారిగా ఉన్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల సమస్యల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. జీవన వృత్తి మరియు కార్మిక వ్యతిరేక విధానాల కోసం పోరాడిన మహానేత అని ఆయన అడుగుజాడల్లో నేడు ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం అధ్యక్షుడు శేఖర్, పీడీఎస్యూ అధ్యక్షుడు నరేందర్, కార్మిక సంఘం నాయకులు ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. దూరం కావటం అంటే భారత విప్లవోద్యమానికి నిజంగా కూడా తీరని నష్టం. ఇప్పటికైనా తాను ఏ కలలైతే కనడో భారతదేశంలో సోషలిజాన్ని, విప్లవాన్ని విజయవంతం చేయటం కోసం దాన్ని మన ముందు ఉంచిపోయింది కాబట్టి దాన్ని పరిపూర్తి చేయడానికి మనం అందరం కూడా కంకణ భద్రమై దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మేము కూడా ప్రతిజ్ఞ చేస్తాం. కాబట్టి తను చూసినటువంటి అనేక మార్గాలలో ఇవాళ అతివాద మితవాద వ్యవహారాలు అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఈ పందాలో మనం ప్రయాణం చేస్తే కార్మిక కర్షక రాజ్యం, కార్మిక రాజ్యాన్ని తీసుకురావడానికి ఇబ్బంది. కాబట్టి లైన్ మారి మనం కొత్త పద్ధతిని పాటిస్తేనే బాగుంటుందని చెప్పేసి నాటి నుంచి నేటి వరకు తను మాట్లాడి చేసి ఆ రకంగా ఇవాళ ఉన్నటువంటి అందరినీ ఎక్కువ మందిని సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీగా తన ఏర్పాటు చేయడం జరిగింది. తన నుంచి మనం దూరమైనప్పటికీ కూడా తన ఆశయాలు మిగిలి ఉన్నాయి. ఈ దేశంలో కార్మిక రాజ్యం రావాలన్నా మనం అందరం కూడా ప్రజా సంఘాలను నిర్వహించి
ఇవాళ ఉద్యమాలను ముందటి కొనసాగించే విధంగా ఇవాళ అందరు తోడ్పడతారని చెప్పి తన ఆశయాలను కొనసాగించడానికి మనం ముందు బాగానే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా డివి కన్నకు నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా జూన్ 2వ వారం నుంచి ప్రారంభమైన వర్షాలు 2 రోజులకు ఒకసారి దంచి కొడుతున్న పరిస్థితి నెలకొంది. నేడు ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వర్ష ప్రభావం కారణంగా రోడ్లు, కాల్వలన్నీ జలమయమయ్యాయి. కొంతమేర వ్యవసాయ క్షేత్రాలలో సైతం నీరు నిండిపోయాయి. మరో 2 రోజుల పాటు వర్ష ప్రభావం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో 1300 ప్లాట్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పరిశీలించారు. ఇందిరమ్మ లిస్టులో వచ్చిన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్లను పంచకుండా నిరుపయోగంగా ఉండటం వల్ల పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయని అన్నారు. మరియు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని చెప్పారు. పూర్తిగా తలుపులు విరిగిపోయి ఉన్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులు చేయించి లిస్టులో వచ్చిన వాళ్లకు పంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన వారికి ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమ్ ఆద్మీ పార్టీ సయ్యద్ అవేజ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రజాక్, యూత్ అధ్యక్షుడు సాయి తేజ తదితరులు ఉన్నారు. తినుడు మొత్తం ఏడంటాడు బీర్ శీషలు అవి అన్నీ ఉన్నాయి. పోయిన ప్రభుత్వంలో అయితే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. మరి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తున్నాం, చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు, గ్రూప్లలో కూడా పెడుతున్నారు, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మాకు 5 లక్షల రూపాయలు వచ్చింది, మేము మొగ్గు వేస్తున్నామని చెప్పేసి ఇలాంటి ఎన్నో పెడుతున్నారు. మరి ఆ లిస్టులో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు లిస్టులో పేర్లు వచ్చినాయి, కనీసం వాళ్ళకన్నా ఈ డబుల్ బెడ్రూమ్లు కొంచెం మైనర్ రిపేర్ చేపించేసి ఇచ్చేస్తే చాలామంది పేదోళ్ళు, ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం ఉంది, పాములు వెళ్తాయి, తేళ్ళు వెళ్తాయి, ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇల్లేడి. కనీసం ఆ లిస్టులో వచ్చిన పేర్లు వచ్చిన వాళ్ళకన్నా ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. మళ్ళీ మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, అతి తొందరలో ఈ డబుల్ బెడ్రూమ్లు 250 పోర్షన్లు ఉన్నాయి, 250 పోర్షన్లు ఆ ఇందిరమ్మ లిస్టులో ఎవరెవరికైతే పేరు వచ్చిందో వాళ్ళకన్నా కనీసం ఇది ఇచ్చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆర్మూర్ ఏరియా కమిటీ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన జక్కం శేఖర్, కార్యదర్శిగా ఎన్నికైన ఆల్గోట్ సాయిలు మాట్లాడుతూ రైతుల హక్కుల కోసం, రైతాంగ సమస్యల కోసం తాము ఎల్లవేళలా ఉద్యమిస్తామని చెప్పారు. అలాగే ఆర్మూర్ పరిషత్ ప్రాంతాలలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి విన్నవిస్తూ రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇచ్చేంత వరకు తాము పోరాటాలు చేస్తామని అన్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు గంగాధర్, రమేష్, నర్సయ్య, లింబాద్రి, మల్కన్న, లింగన్న, రాజారాం, శేఖర్, శంకర్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాలతో వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉదయం 6 గంటలకు 2K రన్ను నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ, జంబి హనుమాన్ నుండి పచ్చల్ నడుకుడ బ్రిడ్జి వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువకులతో 2K రన్ను నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేల్పూర్ విద్యార్థులచే ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గ్రామంలో ప్రధాన వీధుల గుండా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు, గుట్కా, గంజాయి, డ్రగ్స్కు బానిస అయితే వారి జీవితం చెడిపోవటమే కాకుండా వారి కుటుంబం రోడ్డున పడుతుందని అన్నారు. అందువల్ల వాటికి విద్యార్థులు, యువత, ప్రజలు దూరంగా ఉండాలని వారు కోరారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ ఎస్ఐ సంజీవ్, ప్రధానోపాధ్యాయులు రాజన్న, పిఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు బోడ దేవానంద్, ఉపాధ్యాయులు రేగుల గంగాధర్, గణేష్, రాజేష్ శర్మ, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సిపి గారు అయినటువంటి శ్రీ సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు గత వారం రోజుల నుంచి ఈ యొక్క యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా వారోత్సవాలను నిర్వహించుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు మన యొక్క వేల్పూర్ మండల కేంద్రం లోపల స్కూల్ పిల్లలచే ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వారం రోజుల లోపల కూడా మేము గ్రామానికి వెళ్తూ మరియు ఇతర పాఠశాలకు కూడా వెళ్తూ ఈ యొక్క డ్రగ్స్ మరియు ఆల్కహాల్, టొబాకో వీటి వల్ల కలిగేటువంటి దుష్పరిమాణాల గురించి పిల్లలకు మరియు గ్రామస్తులకు, యువతకు అందరికీ కూడా తెలియజేస్తూ వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ వాటికి అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది.
అంసాపూర్ ఉన్నత పాఠశాల యందు గెస్టెడ్ ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆర్ మల్లీశ్వరి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిరోధక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు అంసాపూర్ గ్రామంలో వీధులలో మాదక ద్రవ్యాలపై ప్లకార్డులు నినాదాలు చేస్తూ వెళ్లడం జరిగిందని అన్నారు. యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి మానవహారంగా ఏర్పడి యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞను చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టాలని, అదేవిధంగా ప్రతి గ్రామంలో మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముఠాలను కస్టడీలోకి తేవాలని తెలిపారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను వాడటం వల్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, శరీరంలో గల అన్ని రకాల అవయవాలు పాడవుతాయని, సమాజం మారిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వరి, పిఆర్టీయూ నాయకులు కాంతయ్య, ఉపాధ్యాయులు రవిచంద్ర, రఘునాథ్, విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో మోతే గ్రామంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ర్యాలీని నిర్వహించారు. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో వేల్పూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే విద్యార్థులచే ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడలలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అనంతరం పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అంతేకాకుండా ఎవరైనా వాటికి బానిసలుగా మారినట్లయితే వారిని గుర్తించి పోలీసు వారికి తెలియజేయాలని సూచించారు. మత్తు పానీయాలైన పొగాకు, గుట్కా, గంజాయి, డ్రగ్స్ మరియు ఆల్కహాల్కు బానిస అయితే జీవితం తిరిగి చేతుల్లోకి తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుందని, అందువల్ల వాటికి విద్యార్థులు, యువత, ప్రజలు దూరంగా ఉండాలని వారు కోరారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడిపితే అమాయకులైన వారి తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది కాబట్టి మైనర్లు వాహనాలు నడపరాదని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు, ఉపాధ్యాయులు కృష్ణవేణి, మంచ గణేష్, మహేందర్, రత్నయ్య, ఫిజికల్ డైరెక్టర్ మంచిర్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అయినా మన వాళ్ళు తాగుతారు. డ్రగ్స్ అనేది ఏంటంటే అది గవర్నమెంట్ ఆమోదించలేదు కాబట్టి దాని మీద ఎటువంటి ప్రోడక్ట్లు ఏమి ఉండవు. ఉంటే దానికి కూడా ఉంటుంది. అంటే దాన్ని పూర్తిగా ప్రభుత్వాలన్నింటికి కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు నిషేధించబడ్డాయి. ఎందుకంటే దానివల్ల అత్యంత ప్రమాదకరం, మనిషి యొక్క ప్రాణానికి అత్యంత ప్రమాదకరం ఉంటాయి కాబట్టి అవి ఏ దేశ ప్రభుత్వాలు కూడా వాటిని ఆమోదయోగ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంచట్లేదు. సిగరెట్స్, పొగాకు ప్రోడక్ట్స్ ప్లస్ మద్యపానం వల్ల కొంచెం మాత్రం మానవ శరీరానికి ఎఫెక్ట్ కాబట్టి దాన్ని గుర్తించి ఉన్నాయి. మిగతా ఈ డ్రగ్స్ మన గాంజా, కొకైన్, హెరాయిన్. భీమ్గల్ పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. భీమ్గల్ మండలంలో ఉదయం 6 గంటలకు ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి లింబాద్రి గుట్ట వరకు 5K రైడ్ను నిర్వహించారు. ఇందులో విద్యార్థులు, యోగా బృందం, పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సహస్ర కన్వెన్షన్ హాల్లో ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో స్కూల్, కాలేజ్ విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. డ్రగ్స్ సోల్జర్, డ్రగ్ నివారణలో తమ వంతు పాత్ర వహిస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధన దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం ప్రజలకు, యువకులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత, డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం అని అన్నారు. ముఖ్యంగా యువత ఆనందం కొరకు అలవాటు చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు. అనంతరం మత్తు పదార్థాల వాడకం గురించి ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు, షీల్డ్స్, ప్రశంసాపత్రాన్ని అందించారు. 5K రన్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు, షీల్డ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్, ఎక్సైజ్ సిఏ వేణుమాధవరావు, డాక్టర్ అజయ్ పవర్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఐసీడీఎస్ స్వర్ణలత, ఎంఈఓ స్వామి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక
దినోత్సవం సందర్భంగా ఈరోజు భీమ్గల్లో శాస్త్ర ఫంక్షన్ హాల్లో ఘనంగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి గాను భీమ్గల్ మండల ఎంపీడీఓ, భీమ్గల్ పిహెచ్సి డాక్టర్ గారు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారు మరియు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్లు, ఇతరత్ర టీచర్లు మరియు స్కూల్ పిల్లలు అందరూ రావడం జరిగింది. దీనికి గాను మన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భీమ్గల్ ప్రజలు ఎవరు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మనము దీన్ని నిర్మూలించాలంటే ఒకరి నుంచి ఒకరికి విద్యార్థులకు అలవాటు అవుతుంది. ముందుగా ఒక ఇద్దరు ముగ్గురికి అలవాటు చేస్తారు. వారి నుంచి ఇంకా మిగతా వాళ్ళకి కూడా దీన్ని అలవాటు చేసి క్రమక్రమంగా వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం చేస్తారు. కాబట్టి ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నివారణ కోసము ప్రతి ఒక్క యువత, అదేవిధంగా పెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక వర్గాలందరూ కూడా మరి కృషి చేస్తేనే మనం దీన్ని మన దగ్గర నుంచి పారదోడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవడానికి మరి కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ముప్కల్ మండల కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వాడిన వాటిని అక్రమ రవాణా చేసిన జీవితాంతం కటకటాల పాలవుతారని చెప్పారు. మాదక ద్రవ్యాలకు, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు చేరువైతే జీవితాలు పూర్తిగా నాశనం అవుతాయని సూచించారు. ప్రతి విద్యార్థి వీటికి దూరంగా ఉంటే మంచి జీవితం లభిస్తుందని, అలవాటు పడితే పూర్తి జీవితం నాశనం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కమ్మర్పల్లి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గురువారం నాడు 2K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐజీ అనిల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు తెలిపారు. ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాసరచన స్పీచ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంధ్రయ్య, సల్లూరు కిషన్ గౌడ్, కమ్మర్పల్లి స్కూల్ పీఈటీ నాగభూషణం, రాజకీయ నాయకులు సుంకెట రవి, రేగుంట దేవేందర్, ఏఎంసీ చైర్మన్ పాలపు నరసయ్య, బీడీసీ అధ్యక్షుడు భోగ రామస్వామి, గణేష్ గుప్తా, చింత ప్రవీణ్, బద్దం రాజేష్, మైలారం మధుకర్, అజార్, టీచర్లు, మండల యూత్ నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా ఈ రోజు కమ్మర్పల్లి మండలంలో పోలీస్ స్టేషన్ నుంచి భారతమాత విగ్రహం వరకు 2K రన్ కండక్ట్ చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యువత గంజాయి బారిన పడకుండా మరియు మత్తు పదార్థాల బారిన పడకుండా వారిని, యువతను కాపాడే విధంగా మరియు దేశ భవిష్యత్తును కాపాడే విధంగా మత్తు పదార్థాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ కూడా నాయకులు, ప్రజలు, యూత్ అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని కళాశాల అధ్యాపక బృందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని, ప్రతి విద్యార్థి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల వీడీసీ చైర్మన్ రామస్వామి, కోశాధికారి బుచ్చి మల్లయ్య, వినోద్ మరియు కళాశాల అధ్యాపకులు మధుకుమార్, వెంకటేష్, రాజ్ కుమార్, గంగాధర్, వైష్ణవి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఉచితంగా బుక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మేము గ్రామ కమిటీ తరఫున ఈరోజు స్టూడెంట్లందరికీ ఫస్ట్ ఇయర్ వాళ్లకు, సెకండ్ ఇయర్ వాళ్లకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇన్ టైంలో కరెక్ట్ క్లాసులు చాలేటప్పటికీ బుక్స్ని పంపించినారు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మేము స్టూడెంట్ల తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగరాన్పల్లి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జగరాన్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నియంత్రణ, గంజాయి, డ్రగ్స్ నిర్మూలన, డ్రగ్స్ రహిత తెలంగాణ, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు యోగా ర్యాలీని నిర్వహించారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములమవుతామని తీసుకునే శపథం మొదలైన వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జగరాన్పల్లి ఎస్ఐ ఎండి మాలిక్, ఏఎస్ఐ శంకర్, స్కూల్ హెడ్ మాస్టర్ లింగన్న, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో గురువారం గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన ర్యాలీని నిర్వహించారు.
మండల కార్యాలయాల సముదాయం నుండి సఫీల్కట్ట, వినాయక్ నగర్, వన్నెల్ ఎక్స్ రోడ్ మీదుగా పాత జాతీయ రహదారి నుండి ఉన్నత పాఠశాల మైదానం వరకు భారీ ర్యాలీ కొనసాగింది. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. మండలంలోని అన్ని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ చిన్నయ్య, మండల పిఆర్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో తిరిగి మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు స్కూళ్ళల్లో, కాలేజీలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్లకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడొద్దని, అందరూ హెల్తీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ రోజు టూకేరన్ను మన బాల్కొండలో నిర్వహించడం జరిగింది. దానికి సహకరించినటువంటి స్కూల్ ఎంఏఓ సార్ గారికి, తర్వాత స్కూల్ యాజమాన్యం అందరికీ, పిల్లలకు అందరికీ. బాల్కొండ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. డ్రగ్ సోల్జర్స్ డ్రగ్ నివారణలో తమ వంతు పాత్ర వహిస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుకియా, వజీం బాను, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5K రన్ను నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని బడా భీమ్గల్ గల్లీ నుంచి మున్సిపాలిటీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భీమ్గల్ SHO మరియు ఎస్ఐలు విద్యార్థులకు మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీర దారుఢ్యం నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా గత వారం రోజుల నుంచి వారోత్సవాలు నడుస్తున్నాయి. కావున ఈరోజు చివరి రోజున సందర్భంగా మన భీమ్గల్ పట్టణంలో మార్నింగ్ 6 గంటలకు బడా భీమ్గల్ ఎక్స్ రోడ్ నుండి సింబాద్రిగుట్ట వరకు 5K రన్ను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భీమ్గల్ ప్రజలు పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. అలాగే మరియు 10 గంటలకు శాస్త్ర ఫంక్షన్ హాల్లో కూడా అవగాహన సదస్సు భీమ్గల్ మండలం MRO, MPDO, మున్సిపల్ కమిషనర్, ఇంకా ఇతరత్ర డాక్టర్ నుంచి మరియు స్కూల్ పిల్లలకు మరియు కాలేజీ వాళ్లకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయగలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యాల నిరోధంపై ఆర్మూర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5K రన్. ముక్కాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు. ఆర్మూర్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆలూరు మండలంలో సీజనల్ వ్యాధులపై తహసీల్దార్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరియు ఎంపీడీఓల సమావేశం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.